తెలియకుండానే మనం మన ఆరోగ్యాల్ని ఎంత నాశనం చేసుకుంటున్నామంటే, తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి, ఆఖరికి మనం వేసుకునే బట్టలు కూడా ఈ మన ఆరోగ్యాల్ని ఎంత నాశనం చేస్తున్నాయో, ఎంత భ్రష్టు పట్టిస్తున్నాయో, ఈ విషయాలకు సంబంధించిన ఒక రిపోర్టు కోల్‌కతాలోని ఐఐఎస్‌ఈఆర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ వాళ్ళు రిపోర్ట్ రిలీజ్ చేశారు. అందులో మెయిన్‌గా వాళ్ళు చెప్పిన విషయాలేంటంటే, మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయంటే PM10 కంటే చిన్నవి, 10 మైక్రోమీటర్ల కంటే సైజులో చిన్నవైన మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మన ముక్కుల్లో నుంచి మన లోపలికెళ్ళి అక్కడి నుంచి ఊపిరితిత్తులు, ఎందుకంటే ముక్కులోని వెంట్రుకలు ఈ మైక్రో ప్లాస్టిక్స్‌ని ఆపలేవు. ఎందుకంటే అంత చిన్నవవి. ముక్కులో నుంచి ఊపిరితిత్తుల దగ్గర నుంచి బ్లడ్‌లోకి ఎంటర్ అవుతున్నాయి. ఒక్కసారి బ్లడ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ బాడీ పార్ట్ పైన అయినా దాడి చేయడానికి పర్మిషన్ ఇచ్చినట్టే, దొరికినట్టే దానికి. ఈ విషయం మనకు తెలుసు. ఎందుకంటే మీరు గమనించండి, ప్రతి పదార్థం, పాలు, నీరు, ఆయిలు, ప్రతి పదార్థం, బిర్యానీలు, మనం తినే ప్రతి పదార్థం ప్లాస్టిక్ పదార్థానికి అంటించి పెట్టినప్పుడు అందులో ఉన్న ప్లాస్టిక్ కణాలు లోపలికి అందులో ఆహారంలో కలిసిపోయి మన బాడీలోకి ఎంటర్ అవ్వా? మన బాడీలో డిపాజిట్ అవ్వా? పేరుకుపోయి మన క్యాన్సర్లు కలిగేలా చేయవా? అందువల్ల ఈ రిపోర్టుతో వీళ్ళు ప్రభుత్వాలకు చెప్పిన విషయం ఏంటంటే, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీది కదా! ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంది. వీటిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకోండి. ఇది అంత సులువుగా దీన్ని వదిలిపెట్టకండి అని వాళ్ళ రికమెండేషన్. అంతేకాకుండా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, ప్రజలు ఈ కృత్రిమ దారాలతో తయారు చేసిన ఈ పాలియస్టర్ బట్టలు లేదా నైలాన్‌తో తయారు చేసిన ఇవన్నీ వదిలిపెట్టండి. సహజ సిద్ధమైన దారాలతో తయారు చేసిన ఈ కాటన్ దుస్తులు ధరించండి అని కూడా చెప్పడం జరిగింది. అందువల్ల మనం ప్రధానంగా చేయాల్సిన పనులేంటంటే, ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. ప్లాస్టిక్‌ని వదిలిపెట్టాలి. లేకపోతే రోగాలేమీ తగ్గవు. మీరు ఒకసారి గమనించండి, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన యాక్షన్స్, వాళ్ళు చేయాల్సిన పనులు ఇవన్నీ. మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ అయినా, అది రాష్ట్ర స్థాయిలో పార్టీ అయినా లేదా జాతీయ స్థాయి పార్టీ అయినా, వాళ్ళు మమ్మల్ని మీరు గెలిపించినట్లయితే రాబోయే 5 సంవత్సరాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, అంటే అత్యవసర పరిస్థితుల కోసం తప్పితే ఆసుపత్రులను గణనీయంగా తగ్గిస్తాం, ప్రజల ఆరోగ్యాన్ని పెంచుతామని ఎవరైనా ప్రమాణం చేస్తారా? ఆ పరిస్థితి ఉందా? మరి ఆసుపత్రులు పెరగడం అభివృద్ధా? లేకపోతే ఆసుపత్రులే అవసరం లేని ఆరోగ్యం పెరిగిన మనుషులు పెరగడం అభివృద్ధా? ఇది సరైన ప్రశ్నే కదా! కానీ ఏం జరుగుతుంది? అందువల్ల మనం వీలైనంత మట్టుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం తప్పనిసరి.